ప్రఖ్యాత విమర్శకులు శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు అనే పుస్తకం మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఆయన మదనపల్లిలో ఉండేవారు. బెంగళూరు యూనివర్సిటీలో ఎక్కడ పనిచేసి ఉంటారు. ఆయన గురించి పెద్దగా వివరాలు నాకు కనపడలేదు. ఆయన బొమ్మ ఎలా ఉంటుందో ఆయన భార్య వసుంధరాదేవి కూడా గొప్ప రచయిత. నాతో మేము 1-2 సార్లు మాట్లాడుకున్నాం, ఆవిడ నేను కూడా. తెలుగు భాషలో పేరెన్నికగన్న విమర్శకులలో ఆయన ఒకడు. పాశ్చాత్య విమర్శ దృక్పథంతో విమర్శలు సాగించారు. ఆయన 1947 మద్రాసు క్రైస్తవ కళాశాలలో ట్యూటర్గా చేరారు. 47-48 మధ్య మచిలీపట్నం హిందూ కళాశాల ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేశారు. 48-49లో మదనపల్లిలో బిసెంట్ థియోసాఫికల్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 49 నుండి 66 మధ్య ఆయన అనంతపురం, వరంగల్, నల్గొండ, చిత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా శాఖాధిపతిగా పనిచేశారు. 67-71 మధ్య నిడవలూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. 1971-72 చిత్తూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశారు. అప్పుడు కొడవటి గంటి కుటుంబరావు వంటి ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు. 74-77 అనంతపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా చేశారు. 77-78 రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా. ఈ మధ్యనే దానికి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో హడావిడి చేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన రచనలు, అనుబంధాలు, నవల, అలాగే సంసారం, విషాదం, మళ్ళీ వసంతం, మధురవాణి కథలు, మధుర మీనాక్షి కథలు మొదలైనవన్నీ చాలా రాశారు. మనం ఎట్లాగో తర్వాత వస్తాం కనుక. 1914 ఏప్రిల్లో 26 జన్మించారు. ఎవరు వీడు వేరు. ఆర్ సుదర్శనం వస్తుంది. ఆర్ఎస్ సుదర్శనం అంటే మన కర్మ అలా ఉంది కనుక ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు అనేటువంటి పుస్తకంలో మొదటి వ్యాసం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన బద్దంద సేనాని మీద సమీక్ష. విశ్వనాథ సత్యనారాయణ రాసిన చారిత్రక నవలలో విశిష్టమైంది బద్దంద సేన. కారణం, ఈ నవలలో కథానాయకుడు పంచమ కులస్థుడైన బద్దన్న. తెలుగుదేశంలో కుల వ్యవస్థ 12వ శతాబ్ది ప్రథమ భాగం ఎలా ఉండేదో బద్దంద సేనాని నవల ద్వారా మనకు అవగతం అవుతుంది. విశ్వనాథ తన బాల్యంలో కృష్ణాజీరంలో గ్రామాల్లో కుల వ్యవస్థ, భిన్న కులాలకు చెందిన వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండేవో అనుభవం నుంచి గ్రహించిన విషయాలని బద్దన్న సేనాని, వీరవల్లుడు నవలలో నిక్షిప్తం చేసిన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నారు. బద్దన్న సేనానిలో చిత్రించబడిన సామాజిక వ్యవస్థలో గోచరించే యథార్థాన్ని నేడు అర్థం కాని కొన్ని సామాజిక ధోరణి అర్థమయ్యేలా వెలుగునిస్తుంది. కథాకాలం 1126 క్రీస్తు శకం. కృష్ణా గోదావరి మధ్యస్థమైన తెలుగుదేశాన్ని వెలనాటి చోళులు పాలిస్తున్న కాదు. వెలనాటి చోళులు క్షత్రియులు కాదు, చతుర్థ కులజులు.
వీరి రాజధాని ధనదుపురం. పాలకుడి పేరు రెండవ గొంకరాజు. ఈయనకు బంధువులు సామంతులైన దుర్జయమందుడు నాదెండ్లలో నంబయ్య చేపురోల్లోను రాజ్యం చేస్తున్నారు. వేంగిరాజ త్రిపురాంతకుడు వీరికి బంధువేం కాడు. వేంగి రెండేరుల నడిమిన విషయాలకు అధిపతి అయిన చోళుల సర్వాధిపత్యాన్ని అంగీకరించారు. కథాకాలానికి 7 ఏళ్లకు పూర్వం పశ్చిమ చాళుక్యుడు దండెత్తి వచ్చి వెలనాటి చోళులను ఓడించి తమ సర్వాధిపత్యం నెలకొల్పటం వల్ల ఆంధ్రదేశం కన్నడ దేశంలో భాగమై పరాధీనత అనుభవిస్తారు. కన్నడ దేశం నుండి వచ్చిన వీరశైవులు ఆంధ్రదేశంలో వీరశైవుల మీద మతాధిపత్యాన్ని వహించేందుకు ప్రయత్నం చేస్తారు. బద్దన్న సేనాని నవల అటువంటి సంఘటన ఒకదానిలో ప్రారంభం. కరవాల భైరవుడు అనే పశ్చిమ చాళుక్య సేనాని శివరాత్రి రోజు వీరశైవుల ఉత్సవాన్ని విజయవాటం మీదుగా ప్రాగ్దిశాముఖంగా బయలుదేరదీస్తారు. దాన్ని విజయవాటములోని శైవులకు నవాబుగా ప్రకటిస్తారు. ఆ నవాబును ఎదుర్కొని బద్దన్న కరవాల భైరవుణ్ణి తిప్పి కొట్టడమే కాక అద్భుతమైన ఖడ్గ విద్యా నైపుణ్యంతో ఓడిస్తారు, సంహరిస్తారు. 22 ఏళ్ల యువకుడు పంచమ కులస్తుడు అయిన బద్దన్న ఆ సందర్భంలో అనే మాటలు, ఒరేయ్ శివుడంటావు, వీరశైవుడు, నేను శైవుణ్ణి. అతడు జ్ఞానాకృతి ఆత్మస్వరూపుడు కానీ సంఘ వ్యవస్థ రూపుడు కాదు. నీ దైవం ఏమిట్రా? ఆ మాటల్లో బద్దన సంస్కారం, చదువు, అతని వ్యక్తిత్వం మనకు తేట తెల్లమవుతాయి. కరవాల భైరవుడి సంహారంతో అసహాయ సూర్యుడైన బద్దన్న ప్రజల మనసులో బద్దన్న సేనానిగా రూపుదిద్దుకుంట. ఆనాటి యుద్ధంలో తగిలిన గాయాలు చికిత్స పొందే రోజుల్లోనే బద్దన్న ఊహలు, ఆశయాలు గగన విహారం చేసి దేశం నుండి పశ్చిమ చాళుక్య పారద్రోలేందుకు పథకం ఆలోచిస్తుంది. ఆరోగ్యం కుదటపడగా తోటి ప్రజల్లో, రాజుల్లో దేశాధిపతి గొంకరాజులో ఏర్పడిన నిరుత్సాహాన్ని, మాంద్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. సైన్య సమీకరణ చేస్తాడు. తన వ్యూహంతో అందరినీ ఉత్తేజితులు చేస్తాడు. బద్దన్న చాకచక్యాన్ని, విజయ పరంపరను విశ్వనాథ వివరంగా వర్ణించారు. ఇందులో కథానాయకుడైన బద్దన్న ప్రతినాయకుడు నంబయ్య రాజవంశీకుడు, గొంకరాజుకు సర్వసేనాపతి. బద్దన్నకు నంబయ్యకు అవరోధంగా నిలుస్తారు. నంబయ్య వ్యక్తిత్వం ఎలాంటిది? ఈనాటికి అధికారుల్లో, రాజకీయవాదుల్లో మనకు కల్పించే వ్యక్తిత్వమే తప్ప వేరుగా ఏం కాదు. అమర్చి పెట్టినతో అనుభవించుటకు అధికారము చేయటం తగినవాడు. తన ఎంతట తన్ను సమకూర్చు మన్నతో శక్తి చాలదు. అతడు ప్రజలను అనుభవించటానికి, ఫలాన్ని అనుభవించటానికి పుట్టిన ధనవంతుడు, భోగి, అహంకారి, అధికార దుర్వాహుడు. అలాగే నరుల శక్తి తెలుసుకోనలేనివాడు, ఈర్ష్యాడు అని విశ్వనాథ ఇలా వాచ్యంగా వర్ణించడమే కాదు, ఈ వర్ణనలోని ప్రతి అంశాన్ని కథా సందర్భంగా ఆయా సన్నివేశాలలో నంబయ్య ప్రవర్తనలో రుజువు చేశారు. బద్దన్న పంచముఖులలో ప్రభవించిన మాణిక్యమైతే నంబయ్య రాజవంశంలో జన్మించిన గాజు పెక్. ఈ ఇద్దరికీ గల వ్యక్తిత్వ వైరుధ్య చిత్రణలు వారు ఆయా కులాలకు చెందిన వాళ్ళు కావటం వల్ల సామాజికంగా వాళ్ళకి ఏర్పడిన అవకాశాలు, అవరోధాలు ఎలాంటివో చూపిస్తూ, తద్వారా కుల వ్యవస్థ అనేది ఈ దేశానికి పూర్వం నుంచి ఎంతటి గుదిబండగా అపకారం చేస్తూ వచ్చిందో ధ్వన్యాత్మకంగా వ్యంగ్యంగా చిత్రించారు. వ్యంగ్య చిత్రణమే తప్ప వాచ్యమైన విమర్శ ఎక్కడా లేదు. చరిత్ర కథనంలో వాచ్యమైన విమర్శ వల్ల నేటి భావాలు రంగప్రవేశం చేసి నవలల దెబ్బతీసి ఉండే. నంబయ్య కల్పించిన అవరోధాన్ని
రాజకీయ చతురతతో అధిగమించి దేశాన్ని పశ్చిమ చాళుక్యుల అధీనం నుంచి విముక్తం చేసే లక్ష్యాన్ని బద్దన్న సాధిస్తారు. ఈ విజయానికి కారకుడు బద్దన్న సేనాని. ఆ కీర్తి ప్రతిష్టలు నంబయ్య పొందుతారు. యుద్ధంలో పాల్గొన్న సేనానులకు మందయ్య, త్రిపురాంతకుడు వంటి రాజులందరూ బద్దన్న సూర్యసూరత నిర్వహించిన కీలక పాత్ర చక్కగానే తెలుసు. కానీ బద్దన్నకు నంబయ్య స్థానం లభించడం ఆనాటి సామాజిక వ్యవస్థలో అనూహ్యం. కారణం అతని కులం. ఇక్కడ బద్దన్న నమ్రత, వైరాగ్యం కేవలం వ్యక్తిగతమైనవి, అవి చాలా వరకు కుల సంబంధమయ్య. పంచమ కులస్థుడి దేశాన్ని ప్రభుత్వం ఎప్పుడు చేశారు? బ్రాహ్మణులు, క్షత్రియులు చేశారు. కొన్ని వందల ఏండ్లుగా ఉత్తమ కులజులైన సూత్రులు చేసిరి అంటాడు బద్దన్న. ఆ బద్దన్న అన్న అభిమానించిన చందర గౌడుడు, మేము మట్టి మనుషులం, రాజ్యం చేసి అన్ని కులాల వారిని పాలిస్తాం, కానీ బ్రాహ్మణులను ఎట్లా పాలిస్తాం అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన బద్దన్నతో అతని స్నేహితుడు బ్రాహ్మణుడైన నన్నయ్య ఇలా అంట, పోరాపో, నీది నీ కులం యొక్క కర్మం, నీ వంటి వారి యొక్క భయం యొక్క ఫలితం. దానికి బద్దన్న సంస్కారం ఇలా సమాధానం, భయం కలదు స్వామి, ఈ దేశము వైరాగ్యము కల దేశం, నా కులం వైరాగ్యం గల కులం, యుద్ధం వస్తే మేము చేర, లేకపోతే పాలేర్లం. మన ఈ సంప్రదాయ బద్ధత, వైరాగ్యం బద్దన్నలో శృతి మించి చివరకు అతని వినాశానికి దారితీసి. యుద్ధం తర్వాత రాజు వీరులను, సేనాలను సన్మానించే వేళ బద్దన్న రాజధానికి రాడు. విరక్తిగా తన గ్రామంలోనే ఉండిపోతాడు. తన సేనలకు గుర్తింపు రాలేదని, గుర్తింపు లేకపోవడం వల్ల తన పట్ల నిరాదరణ, నిర్లక్ష్యం వ్యక్తమైనవని లోపల బాధపడి ఎప్పుడూ త్రిపురాంతకుడు తనకు ధారాదత్తం చేసిన విజయమాట పురాధిపత్యాన్ని వదిలేస్తాడు. తన మీద పరభార్యాపహరణం నేరం మోపడానికి తాను పైకి తెచ్చిన నాగయ్య ప్రయత్నించగా బద్దన్న అతనితో యుద్ధం చేసి ఆరోపణల నుంచి బయట పడవచ్చని పరిషత్తు తీర్పు చెప్పినా ఔదాసీన్యం వహి తన ఖడ్గ విద్యను ఆత్మరక్షణ కోసం వినియోగించటానికి నిరాకరిస్తాడు. వేంగిలో త్రిపురాంతకుడి కొడుకు ఆప్యాయంగా మామా అని పిలిపించి తాను రక్షణ కల్పిస్తానని ముందుకు వస్తే దానికి బద్దన్న చెప్పే సమాధానం, బాబు, ఆ గొంకరాజుకు నేనెవడో తెలియదు. నా శరీరంలోని ఈ నెత్తు బానిస భావం నా జాతి నెత్తుల్లో చాటు, నా నెత్తుల్లో కూడా ఇమ్మిడి. ఈ విక్రమచోళుడు నా చక్రవర్తిని, గొంకరాజు మహారాజని నా నెత్తురులో నేను నిద్రపోతున్నా కూడా ఆ భావమే మేల్కొని ఉంటుంది. నేనేం చేస్తా? కులం నుంచి సంక్రమించిన ఈ దైన్యత్వమే బద్దన్న విశిష్ట వ్యక్తిత్వాన్ని నాశనం చేసిందంటారు. చివరకు గొంకరాజు నుంచి ఆహ్వానం వస్తుంది. సన్మానం చేసేందుకు బద్దన్నపై అభియోగం విచారించే. ఇక్కడ మళ్ళీ అదే సమయం. బద్దన్న సేనాని అని, విజయవాటి పురాధీశుడని త్రిపురాంతకుడు సమర్థిస్తారు. అందువల్ల అభియోగం తెచ్చిన వాటితో ద్వంద్వ యుద్ధం తప్పు. అతడు నంబయ్యకు బద్దన్నను గాయపరచడానికి కూడా సామర్థ్యం చాలు. బద్దన్న స్వయంగా తన దేహాన్ని బలి అర్పిస్తారు. నంబయ్య కత్తికి ఆ క్షణంలోనే తన కత్తితో నంబయ్య కుడి చేతి 5 వేళ్లను ఒడుపుగా ఖండించేస్తారు. గొంకరాజు మహావీరుడు, రాజ్యతంత్రజ్ఞుడు అయిన బద్దన్న సైన్యాధిపతి అయిన సంబయ్యన్ ఇద్దరినీ ఇది ఒక కుల వ్యవస్థ. దానికి కట్టుబడిన వ్యక్తి తన మనస్తత్వాలు దేశానికి తెచ్చిపెట్టిన అపారమైన నష్టం. విశ్వనాథ బద్దన్న వ్యక్తిత్వాన్ని రూపొందించడం, అతన్ని విషాదాంత కథానాయకుడిగా షేక్స్పియర్ సృష్టించిన మేక్బెత్, ఒథెల్లో, హ్యామ్లెట్ వంటి పాత్రల వరబడి
ఇక్కడ మనకు కనపడుతుంది. ఉదాత్తుడైన నాయకుడిలో ఏదో ఒక గాఢ ప్రవృత్తి అతని బలహీనత ట్రాజిక్ ఫ్లో రూపొంది చివర అతని వినాశానికి మరణానికి దారి తీస్తుందని షేక్స్పియర్ విషాదాంత నాటక విమర్శకుల నిగమనం దాని స్వరూపం నాయకుల్లో జరిగే అంత సంఘర్షణగా అభివ్యక్తమవుతూ బద్దన్న వ్యక్తిత్వంలో ఆ ప్రవృత్తి అతనికి బాదమ్మ మీద గల ప్రేమ. 22 ఏళ్ల బద్దన్నకు 30 ఏళ్ల బాదమ్మ మొదట ఖడ్గ విద్యాగురు, తర్వాత ప్రేస్. బద్దన్న ఖడ్గ విద్యా నైపుణ్యం కలవాల భైరవుని సంహారంతో లోక విదితమైన సమయంలోనే అతనికి అంతరాంతరాలు బాదమ్మ మీద గల వాంఛ వలపు కూడా బహిర్గతం. బాదమ్మ వివాహిత పరస్త్రీ. ఈ పరిస్థితిని లెక్క చెయ్యని బద్దన్న ప్రేమ అతని సంస్కార కారణంగా ఎన్నో తర్క వితర్కాలకు లోన. ఆ ప్రేమ లోకం దృష్టిలో అధర్మంగా తోచిన బద్దన్నకు అది ధర్మంగానే అనుభూతమై విశ్వనాథ బద్దన్న ఆత్మధర్మాన్ని పరవస్థా ధర్మాన్ని విశ్లేషి ఈ రెంటిని తర్కించిన భాగ నవలకు ధార్మికమైన విశిష్టత చేకూర్చాయి. మానవ ప్రవృత్తిలో వ్యక్తి హృదయంలో ఏ కాలంలోనైనా చెలరేగే ధర్మమీమాంస. తాను బాదమ్మను ప్రేమించను, అతని ఉద్దేశంలో అది ధర్మం, స్వాభిమానం వాని ఆత్మలో ముడిపడి ఒక సగపురుషుడు, ఒక జేత, ఒక మహాశిల్పి ఈ తరగతి చెందిన వారుగా కనిపిస్తారు. వారి యందు ఇలాంటి భావమే లేకుంటే వారు ఆ మహాకార్యములు చేయజాలకుంది. వారు నిరంకుశులుగా కనిపించ. వారు లోకాతీతులు. లోకం వారి కొరకుగా, వారు లోకము కొరకు. బద్దన్న విశిష్ట వ్యక్తిత్వాన్ని కూర్చి అది విశ్వనాథ తీర్పు. తమ ప్రేమానుబంధాన్ని గురించి బద్దన్న బాదమ్మతో ఇలా అంటారు: ఇది భగవంతుడు చేసిన పని, నువ్వు చెయ్యలా. దీనికి లోపం మనల్ని నిందిస్తే భగవంతుడి ఉద్దేశం తెలియకపోవటమే. దానికి బాధం మనం లోకంలో ఉన్నావు, నువ్వు యుద్ధపు గొడవలు మాని మనము ఏ అడవులకు పోయి ఏ సెలయేటి ఒడ్డున గుడిస వేసుకొని ఉందాం. మానవులకు కంటపడం అప్పుడది తప్పని నాకు అనిపించి ఇక్కడ మనకు చలంగారి మైదానం ఆయన ప్రతిపాదించిన స్వచ్ఛంద ప్రేమానుభూతి జ్ఞాపకం వస్తాయి. పురాధిపతులను, సేనానాయకులను, రాజులను వారు కోరిన స్త్రీ విషయంలో కాదని కట్టడిలో పెట్టే స్థితి నాటి పరిషత్తులకు సమాజానికి లేదు. ఆ స్వేచ్ఛ అవకాశం తనకు ఉన్న బద్దన్న వ్యవస్థా ధర్మ అతిక్రమణ శిక్షగా ప్రాణం అర్పిస్తుంది. శివుడు ఆత్మస్వరూపుడు గాని సంఘ వ్యవస్థా రూపుడు కాదు అని ఉద్ఘాటించిన బద్దన్ స్వధర్మం ఓ మీద పట్టుబదని వ్యవస్థా ధర్మానికి లొంగిపోవడం మనకు అసంగతంగానే తోస్తుంది. కానీ అదే వాస్తవం. కారణం బద్దన్నకు తన కులంతో గల తాదాత్మ్యం ఇక్కడ కీలక విషయం. అది సాంప్రదాయంగా వినమ్రత, లొంగుబాటు, వైరాగ్యాన్ని ప్రబోధిస్తుంది. ఆ మనస్తత్వం నుంచి విముక్తి పొందనిదే వ్యక్తి వికాసం కాని, స్వధర్మ రూపం కాని విజయం ఆ విముక్తికే ఆధునిక సమాజం, ప్రజాస్వామ్య కృషి ప్రయత్నం జరుగుతుంది. అది కేవలం ఆర్థిక రాజకీయ పరిస్థితిలో ముడిపడిన విషయం కాదు. తరతరాల శతాబ్దాల సంప్రదాయం రక్తంలో జీర్ణించిన మనస్తత్వ విషయం. ఇటీవల కేశవరెడ్డి రచించిన నవల ఇన్క్రెడిబుల్ గాడెస్ ముగింపులో కూడా సంఘటన కూడా దీన్ని రుజువు చేసి కథానాయకుడు హరిజనుడు అతన్ని ఆదుకున్న అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఒళ్ళు కాలి దేవాలయ ప్రాంగణంలో మరణిస్తూ ఆ హరిజనుడు దేవాలయంలోకి వెళ్ళి దీపపు సందెలలోని నూనె తెచ్చి గాయాలకు రాయమని కోరితే తన కులం రీత్యా తాను దేవాలయంలోకి వెళ్ళలేనని సమాధానం ఇస్తాడు ఆ హరిజనుడు. ఆ వ్యక్తి వికాసానికి అవసరమైన మానసిక స్వేచ్ఛా సమానత్వ వ్యక్తి స్వయంగా పొందవలసిందే తప్ప ఇతరుడు ప్రసాదించేవు కావు.
ఇది బద్దన్న పాత్ర మనకిచ్చే సందేశం. కళాసాగర్ అనే పత్రికలో ఇది 1985లో ఈ వ్యాసం ప్రచురితమై. కొల్లాయి గట్టితేనే ఇది మహీధర రామమోహన్ రావు గారి స్వాతంత్ర సమరంలో రాసిన నవల. తెలుగులో చారిత్రాత్మక నవల అంటే ఏ అశోకుడి కాలము, మొఘల కాలము, కాకతీయ కాలము ప్రాతిపదికగా తీసుకొని రాయబడే కల్పితగా పోతే వీరేశలింగం గారి రాజశేఖర చరిత్ర మొదలు ఉన్నవారి మాలపల్లి విశ్వనాథ వేయి పడగలుద అన్ని సాంఘిక నవల. సంఘం 10 దశాబ్దికి కాకపోతే 25-30 ఏళ్లకైనా మార్పు చెందుతూ ఉంటుందని, ఆ మార్పు దృష్ట్యా కొన్ని నవల్లో వర్ణితమైన పరిస్థితులు, పాత్రలు ఒకానొక కాలానికి కట్టుబడి దాని తాలూకు ముద్రతో వైలక్షణంతో రూపొందుతాయని నిశితంగా వివక్ష చేసే అలవాటు మనకు ఉన్నట్లే కనిపించింది. అంతదాకా ఎందుకు? శరత్ నవలల్లో సమాజాన్ని తెలుగు సమాజంగా, శరత్ తెలుగువాడుగా భ్రమించిన పాఠకుడు ఈ రకం అజ్ఞత భారతీయతగా సమర్థించుకోవడం కూడా స్వాతంత్ర ఉద్యమంలో తెలుగుదేశం ఎలా ఉంది అనే ప్రశ్నకు ఒక్క మాలపల్లి నవలలో కొంత సమాధానం. అంతే. మరొక నవల మళ్ళీ కలిపి చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగా రాజకీయాల సందడి మన తన నవల్లో చొరకుండా జాగ్రత్త పడి కొందరు రచయితలు వంగదేశమే ఆంధ్రదేశం అనుకో ప్రతిమావాడు రొమాంటిక్ మైకంలో పడిపోయి ఫలితం మనకు స్వాతంత్రోద్యమం తెలుగుదేశంలో రూపొందిన వైనం ఆఖ్యాయిక రూపంలో అందజేసే నవల లేఖ రొమాంటిజం శృంఖలాలను విదిలించుకున్న నేటి తెలుగు సాహిత్యంలో పై చెప్పిన కొరత తీర్చేందుకు చేసిన చక్కని ప్రయత్నంగా చెప్పచ్చు మహీధర రామ్మోహన్ రావు గారి ఈ నవల. జగన్నాథ పండితరాయలు పుట్టిన ముంగండలో ఈయన కూడా పుట్టారు. వాళ్ళ సోదరులంతా అక్కడ. 1921 మార్చి 21 ఏప్రిల్ 1 ఆనాడు బెదవాడలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగి ఆ తేదీని లక్ష్యంగా పెట్టుకుని ఆనాటి తెలుగుదేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు చిత్రిస్తున్నది ఈ నవల. మహానాయకుడు రామనాథం గాంధీ పిలుపు కాలేజీలో చదువుతున్న చదువుకు స్వస్తి ఇంటికి చేరుకోవడంతో ప్రారంభమై అతను స్వరాజ్యమనే అమ్మాయి వర్ణాంతరం మాత్రమే కాదు వివాహాంతరం కూడా అయిన ఓ వివాహం చేసుకోవడంతో నవల ముగుస్తుంది. తీగ కలిగితే డొంకకులు బ్రిటిష్ వారిని బహిష్కరించి దేశం నుంచి వెడల నడిపే ఉద్దేశంతో ప్రారంభమైన ఉద్యమం కాదు విప్లవం. భారతీయ సమాజంలో నీళ్లు పాతుకొని ఉండిన విశ్వాసాన్ని, సంప్రదాయాన్ని, ఆచారాన్ని, పద్ధతుని, యావజ్జీవన సరళిని, దాని మూలాధారాన్ని కదిల్చి పెకల్చి సర్వమాన సమాజమనే ఆదర్శాన్ని అర్రులు చాస్తూ ఉండగా హెచ్చరికతో పృహతో వ్రాయబడిన నవల. అంటే రాజకీయ స్వాతంత్రం రావడంతో విప్లవం ముగిసిపోలా, విప్లవం సాగుతూనే ఉంటుంది అన్న ధ్వని ఈ నవలలో విశిష్టత చేకూరు. ఇదే ఈ నవలలో ఆధునికత. మార్పు విషయంలో మనసులు, హృదయాలు గాయపడక తప్ప. మార్పు ప్రారంభమయ్యా అది ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. కర్తవ్యం ముందుకు అడుగు వేస్తూనే ఉండదు. ఈ సాహసం జిగీష వివేకవంతుడు ఆలోచనాపరుడైన రామనాథంలో కలిసి. ఇక్కడ సమస్య మనస్సు నొప్పించడం కానీక మన జీవితం, మన బ్రతుకులు, పద్ధతులు ఎలా ఉండాలి, మనం ఇంతవరకు అలవాటు పడిన జీవిత పద్ధతులు ఏవి హేతువాదానికి నిలబడలే, అవి మన నడకకి అడ్డం అవుతుంది. సంఘ సంస్కర్తలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దాంట్లో ఉన్న పేచీ చెబుతారు. కానీ అసలు మన జీవిత పద్ధతి యావత్ మారిపోవాల్సే మార్చి తీరా. కుల భేదాలు దేశ స్వాతంత్ర యుద్ధానికి ఆటంకాలుగా ఉన్నాయని
రామనాథం గ్రహించి పట్టు ఉన్న మాట అతని పట్టునున్న మాట కుల భేదాల సంగతి, మత భేదాల సంగతి గాంధీదేవులు ఘోషిస్తూనే వచ్చి క్రమంగా దేశమంతా గుర్తే ఆచరణ మాత్రం ఎలా ఉన్నా ఇంతకంటే ఒక్క అడుగు ముందుకు వెయ్యాల్సి వచ్చింది రామనాథ్. చివర అతన్ని ఎదుర్కొన్న సమస్య వ్యక్తికి సంఘానికి గల సంబంధం ఎలాంటిది, అది భవిష్యత్తులో ఎలా రూపొందాలి. రామనాథానికి భార్య బతికే ఉంది, స్వరాజ్యానికి భర్త బతికే ఉంది. అవి ఇద్దరికీ పెళ్లి చెయ్యదని ఏ సమాజం ఏ సంస్కర్తలు ఒప్పుకుంటారు. ఇది వర్ణాంతర వివాహమనే అభ్యంతరం పోయి దేశంలో వచ్చిన మార్పు మూలంగా ఇది వివాహాంతర వివాహం కూడా కావటాన ఎవరైనా ఆమోదిస్తారా? రామనాథం స్వరాజ్యాల విషయంలో ఆమోదించడమే భావ్యం, ధర్మం అనే రీతిగా సన్నివేశాలు పరిణామాలతో నవలతో మొదటి నుంచి చివరిదాకా సహజంగా యథార్థంగా సమర్థంగా చిత్రించబడి, అంటే రొమాంటిక్ ప్రేమ పద్ధతిలో కాదు. రామనాథన్ తన సంసారం పక్కదిద్దుకునే చిత్తశుద్ధితో సర్వ ప్రయత్నాలు చేస్తారు. స్వరాజ్యం కూడా అందుకే ప్రయత్నం. ఆ ప్రయత్నాలు సఫలమయ్యిన తర్వాత విస్తృతమైన వారి మనస్సుల కలయిక వారికి గోచరం కాదు. ఈ నవలలో ప్రేమ ఇవ్వబడిన స్థానం చాలా చిన్న, వ్యక్తిత్వానికి వ్యక్తిగతమైన విశుద్ధ పరివర్తన ఇవ్వబడిన స్థానం చాలా గొప్పది, పెద్దది. తత్కారణంగా ఎటు చూసిన నవల ముగింపులు రామనాథం స్వరాజ్యాల పరస్పర అనుబంధం సమాజానికి ఒక సమస్య, ఒక సవాల్. అనకతో మేము ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడతాం మాస్టారు, మేం చేస్తున్నది తప్పు కాదు, మా వివాహాన్ని గుర్తించాలి, సమాజాన్ని మేము గుర్తించమంటాడు రామ. రంగనాథం రావు కాలేజీలో అతని గురువు. ఈ స్త్రీ పురుష సంబంధాలు కేవలం వైయక్తికాలు కావు, అవి సాంఘికమైనవి మాత్రం కూడా కావు. అంచే కనీస అవసరాలైన పరిమితులు వాటిని ఆమోదించాల్సి. రష్యాలో అటువంటిదేదో తలపెట్టినట్టు తోస్తారు, వాటిని నిందిస్తూ వస్తుంది. అభిప్రాయాన్ని బట్టి అసలు ఏమిటో ఊహించాల్సి వస్తుందే కానీ యథార్థం ఎవరికీ తెలియదు. రచయిత ఇలా తేలిపోవడం, మార్గం కోసం రష్యా వైపు వెళ్ళి చూపు చూస్తూ ఉండిపోవడం ఒక్కడే అసంతృప్తి కలిగించే విషయం. ఈ కనీసావసరాలై పరిమితులు ఏమిటో రచయిత విమర్శకు ఊహకు ఉపజ్ఞకు అందటం లేదా, పోనీ భవిష్యత్ పరిణామానికి ఆ సంగతి వదిలిపెట్టాడా, పాఠకులు వదిలిపెట్టాడా అని. నవలలో సంఘర్షణ సన్నివేశాలు వాస్తవంగా ఎక్కడా కార్యకారణ సంబంధం వదలకుండా కూర్చారు. కీలకమైన ఒక్క సంఘటన మాత్రం విధివశాత్తు జరిగినట్టు తోస్తుంది. అల్లుడు రామనాథం ఖద్దరు దుస్తులతో తలవని తలంపుగా ఇంట్లో కనిపించడం మూలంగా పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన మామగా పొరపాటు కొరడాతో కొట్టడం, తర్వాత ఆ పొరపాటు దిద్దుకోవటం కోసం వదిల్లో నాటకంలో డెస్టోమానా చేతి రుమాలు పోగొట్టుకోవడం అని తిరుగులేని సంఘటన విధివశాత్తు. ఈ సంఘటన కారణంగా రామనాథానికి అతని బాధ్యత పెద్ద అఘాతం క్రమంగా పెద్దదైపోయి. ఈ సంఘటనే లేకపోతే నవలలో ప్రధానం బలీయమైన శక్తి విప్లవం. రామనాథం దానికి ప్రాతినిధ్యం వహించడంలో వ్యక్తిగతమైన సంబంధాలు కొని వాటంతటవే తెగిపోకుండా రామనాథం చేసే ప్రయత్నాలు అతని కంటే బలీయమైన విప్లవ శక్తిమందు నిరుపయోగమనే సత్యాన్ని ధ్వనిస్తారు. పై సంఘటన అలా సమర్థనీయమే. కాస్త కాలు తాగితే నలిగిపోతామా, కలిసిపోనా ఉట్టి లేచి చూడంగా శాస్త్రి దాన్ని జమకట్టే కాళ్ళ పళ్ళు ప్రాంతీయమైన పడుకుబళ్లతో సజీవంగా ఈ నవలలో భాష. గోదావరి తీర గ్రామమైన ముంగండ నవలకు కేంద్రం. రచయిత తన శక్తులు నెరి చక్కని సంయమనం లక్ష్య శుద్ధితో చేసిన రచన తెలుగువారు ఆదరించదగిన సాహిత్య కృషి. భారతిలో ఈ వ్యాసం పడింది. ఈ దారి ఎక్కడి
ఇది మహీధర రామ్మోహన్ రావు గారిదే. రచయిత వ్రాసిన ప్రసిద్ధ నవల రథచక్ర. తర్వాత కథ ఈ నవల 1948 నాటి 1969 నాటి రాజకీయాలు అంటే కమ్యూనిస్టు రాజకీయ తెలుగుదేశంలో వచ్చిన మార్పుల్ని అలాగే ధోరణిని చిత్రించే ప్రయత్నం అంటూ రచయిత ముందు మాటలు హృదయ ఆవేదగా వెలుగుచ్చి ఈ నవల ఆనాటి మహోద్యమాలలో వచ్చిన విశీర్ణత దిగ్భ్రమతో నెమరేస్తున్న 22 కింద మలబారు పోలీసు అగ్రహారంలో దిగినప్పుడు అగ్రహారం జీవితానికి స్వస్తి వెళ్ళిపోయిన వితంతువు జాన కమ్యూనిస్టు నాయకుడు విశ్వాన్ని వివాహం చేసి బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ఇన్నేళ్ల కొడుకు రవీంద్రతో అగ్రహారాన్ని తిరిగి రావటంతో కథ ప్రారంభం. ఇందులో పూర్వపు వ్యక్తుల్ని జానకి వరుసగా కలుసుకుంటూ రావడం, చివర జమీందారు దివాను విశ్వం తండ్రి అయిన తన మామగారిని వాటి కుటుంబాన్ని ఆమె కలుసుకోవడం అనే సన్నివేశాల ద్వారా రచయిత 22 చరిత్రని పర్యాలోచన చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ రచన రాజకీయ పరమైన రిపోర్టే. నవలా ప్రక్రియకు ప్రధానమైన వ్యక్తుల ద్వారా ధోరణుల ద్వారా ఆకర్షణీయంగా తయారు చేయబడ్డ రిపోర్ట్. దీన్ని నేటి కమ్యూనిస్టు పక్షాలు ఏవి అధికారంగా అంగీకరించి ఆమోదించే పరిస్థితులు లేవు. ఎవరి సమర్థనలు విశ్లేషణలు వాళ్లకుంటాయి. కానీ రచయిత కమ్యూనిస్టు పార్టీల కంటే కమ్యూనిస్టు ఉద్యమం కంటే దాని వెనక ఉన్న మానవ సమతాధ్యేయం ప్రీతి పాత్రం కావటం వల్ల నిజాయితీతో చేదుని దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అందువల్ల వారిని అభినందించగలరు. పార్టీ రాజకీయవాదులందరికీ ఈ రచనకు కమిట్మెంట్ ఉంటే ఈనాటి పరిస్థితి అలా ఉండేది కాదు. హృదయావేదనకు ఆస్కారం ఉండేది. ఈ విశీర్ణత తప్పిదం పరిదేది కాదు. ఎవరి భాగం ఎంత అని కాదు. విశీర్ణత చారిత్రక సత్యం. దీన్ని ఇంకా ఎంత దూరం కొనసాగివ్వాలి అనేది అన్నాడు రచయిత. ఎవరిని నొప్పించే ఉద్దేశం లేకుండా తాను ఈ నవలలో పొందుపరిచిన రాజకీయపు రిపోర్ట్ కాదు అంగుళాన్ని పేర్కొన్న చర్చించాలంటే ఈ సమీక్ష చాలా ఒక పెద్ద గ్రంథం అవుతుంది. పాఠకులు దాన్ని చదివి ఎక్కడికెక్కడ ఆలోచించాల్సింది, విమర్శించుకోవాల్సిన విషయం. దురదృష్టవశాత్ ఇలాంటి నవలల్లోని అంశాలు చర్చించే రకం పత్రికలు మనకు లేవు. కొన్ని పార్టీల వాళ్ళైనా ఈ నవల వాళ్ళ సమావేశంలో చర్చించుకుంటారా అంటే అది దాఖలాలు. కానీ రచయిత ఉద్దేశం పార్టీలు ప్రజలు అటువంటి సమాలోచన జరపాలని, అందుమూలంగా ఏ కించిత్ మేలైనా జరుగుతుందని రచయిత ఉద్దేశాన్ని బట్టి ఆయన స్వతహాగా ఏ రకం రాజకీయవేత్తో మనకు అర్థమవుతుంది. ఈ నవలలో దీనికి పూర్వభాగమే రథచక్రాలు, సత్యానందం పాత్రుడు దృక్పథంలో రచయిత రామ్మోహన్ రావే కనిపిస్తారు. అది రచయితతో పరిచయం ఉన్నవాడు అనుభవైక వేంఛ. అదే సంగతి. ఈ నవల 52 పేజీలలో సత్యానంద భారతంలోని పద్యం ఒరుడే ఇవి వలరించిన దానులకు బలి అది నలిసేయకునికి పరాయణము అనే దాన్ని ఉదహరిస్తూ కమ్యూనిస్టు జీవిత పద్ధతులు అదొక సూత్రమని నా అభిప్రాయం అనగానే రామేశ్వరరావు అనే పాత్ర ఇలా మీరు కమ్యూనిస్ట్ అయినా గాంధీయిజాన్ని వదలలే. ఈ వ్యాఖ్య అక్షరాల రచయితకు అన్వయిస్తుంది. ఈ నవలే దానికి తార్కం. పోతే రాజకీయాల విశీర్ణతకు గురించి నవల వెలుగుచ్చిన అభిప్రాయాన్ని కొన్నిటిని ఉల్లేఖించి ఈ సమీక్ష ముగిస్తా. కవికి తిట్టుబోతుతనాన్ని భిన్నాభిప్రాయ చెవిని పెట్టకపోవడాన్ని
వ్యతిరేకతో సామాన్య మర్యాదలు కూడా పాటించకపోవటాన్ని దేశంలో మార్క్సిస్టు పర్యాయ పదమై వాళ్ళ ప్రశ్న పనులు చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళ నుంచి పెద్ద ఆశలు పెట్టుకొని అవి జరక్కపోయేసరి అగ్గి పొల్లంతా అయిపోయాలనిపిస్తుంది. కాకపోతే ఆ ఆవేశాలు ఆక్రోశాలు ఇంకా ఎంతకాలం అని ఆదుతాం. నేను బతుకుండగానే అదేదో చూడాలని అహంకారం ఏదో మూల నుంచి ప్రారంభిస్తే అదే తేలుతుందనే దుస్సాహం. తాము తప్ప మిగతా ప్రపంచం బట్టి వాజలు ఒంటెత్తుదనం ఇవి శత్రువులకి గొప్ప ఆశ. మీ రాజకీయాలు ఎదట కలబడి మీ లెఫ్ట్ రైట్తో మాకేం పని, మనం మనుషుల్లా బతకాలి. పశువులకు రాజకీయాలను వాటిని అవేమీ తెలియవు. వాటి ఆవేశాలు అభిమానాలు అన్నీ ఎలిమెంటల్ ప్రాథమిక. కానీ ఈ మనుష్య పశువులు మాబూ నాశనం చేసింది కమ్యూనిస్టు పార్టీనే అనుమానాలతో దేశం నాశనం అంటూనే రుజువులే అనుమానాలతో ఎవరి మీద నింద వెయ్యటం మంచిదిగా. యువకులెందరో విద్యావంతులు ఈ దుస్సాహసాన్ని పంథా ఎందుకు వెలగబడుతున్నారు? మావో పిలువ ఒక సత్య కారణం కావాలి. కానీ 1929 2935లో ఆకర్షించలే దుస్సాహసికత ఈవేళ ఎలా ఎందుకు ఆకర్షిస్తోంది? తను కార్యక్రమాలు తనకెంతవరకు బాధ్యత? ఉగ్రవాదుల్ని తమకు ద్రోహం చేసిన వాడిగా నిందించే మార్క్సిస్టుల వద్ద, వారిని దారి తప్పిన స్వార్థత్యాగులుగా వర్ణించే తమ వద్ద అని ఈ ప్రశ్నకు సమాధానార్థం. కాగితం ఖర్చు కన్నా తాము ఖద్దరు ఇద్దరు ఇంతవరకు ఈ విషయమై విశేషంగా చేసిందేమీ మేరగ. దేశము ప్రజల కన్నా పార్టీకి భిన్నమైన ప్రయోజనాలు లేవు. వాటిని రెండింటినీ బలపరచడంతోనే పార్టీ బలపడి మన పనులు ఆ లక్ష్యానికి తోడ్పడకపోతే పార్టీని బలపరుచుకొని ప్రజాసేవ చేస్తామనడు. పాలకులు గోపురం ఎత్తారంటే ముందు 6 రెట్ల బలియ పెట్టమన్నట్టుగా ఉంటుంది. బలప్రయోగం సమాజంలో మంతసాని వంటిదని మార్క్స్ అంటారు. దాన్ని పార్టీ ఖచ్చితంగా బలుపన్నారు. మార్క్స్ వాటి పరిస్థితులు నేడున్న పరిస్థితుల్లో శాంత పద్ధతుల్లో కూడా సోషలిజం వచ్చే అవకాశం లేకపోతే అది విఫలమైతేనే బలప్రయోగం అంటున్నారు. ఈ రెండు ధోరణుల ఐక్యత ఎలా? పార్టీ ప్రజల కోసమా, ప్రజలు పార్టీ కోసం? ప్రజల పార్టీ అని తేల్చుకోలేకపోవడమే కమ్యూనిస్టు ఉద్యమాన్ని పీడిస్తున్న గబ్బుగా రచయిత తీర్పు చెప్పారు. మనం ప్రజల్లో ఒక దశలో పనిచెయ్యటానికి వచ్చాం. ఆ దశ మారేసరికి మనకి కాళ్ళు చేతులు ఆడదు. ప్రజల ఉద్యమానికి జీవం ఇవ్వలేకపోయి మావో ధర్మమాని ఉద్యమం చీలికలైపోయినా పూర్తిగా నిర్జీవం కాకుండా నిలబడిందని నా ఊహ. ఐక్యతకు కూడా డైలెక్టెన్స్ వర్తిస్తుందన్నాడు బాబు. ఎంత సర్వనాశనం అవుతోంది, ఎంత నష్టం తప్పదు. ప్రకృతిలోనే ఉంది బోలెడు నష్టం. ప్రజల కోసం పార్టీ కోసం ప్రజలు కాదండి అని తేల్చి చెబుతుంది ఈ నవల. తప్పక చదవండి. ఆంధ్రప్రభ వారపత్రిక 1/10/1980లో ఈ సమీక్ష రాశారు ఆర్ఎస్ సుందర్. రేపు గోపీచంద్ రాసిన యమపాశం అనే నవల గురించి తెలుసు.